9 books, 100 questions. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయనకి ఇలాంటి పవర్స్ ఉండుంటే, ఆయన కొడుకు శంభాజీ గారికి ఇలాంటి పవర్స్ ఉండుంటే మనం చావా సినిమా కూడా చూసాం. One stick. Big adventure. నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, ఈ సినిమా ద్వారా 2 సినిమాలు వస్తే బాగుంటుంది. ఒకటి ఎలాగో వస్తుంది, మిరాయ్ జైత్రయ. ఇప్పుడు మనం చూసింది మిరాయ్ సూపర్ యోధా, రాణా దగ్గుబాటి గారు విల్ ప్లే ద నెక్స్ట్ విలన్ రోల్. కానీ నేనేమనుకుంటున్నానంటే, ఇంకో సినిమా రావాలి. అశోక్ ఎపిసోడ్ ఉంది కదా, అది దాన్ని హైలైట్ చేస్తూ కింగ్ అశోక మీద ఒక మెయిన్ సినిమా రావాలి. ఎందుకంటే అసలు ఆయనకు ఆ 9 పవర్స్ ఎలా వచ్చాయి? ఆయన 3వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఒకవేళ ఆయనకి అన్ని పవర్స్ ఉన్నప్పుడు అంత యుద్ధాలు చేసి గెలవాల్సిన అవసరం ఉంది. ఈ పవర్స్ వాడేసేయచ్చు కదా. ఆయన ప్రతి వారు గెలవచ్చు. కానీ ఆయన పవర్స్ని వాడారా? వాడి అన్ని యుద్ధాలు గెలిచారా? పవర్స్ని కొన్ని వాడారా? అసలు ఆయనకి పవర్స్ ఎలా వచ్చాయి అని కింగ్ అశోక మీద ఒక సినిమా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయనకి ఇలాంటి పవర్స్ ఉండుంటే, ఆయన కొడుకు శంభాజీ గారికి ఇలాంటి పవర్స్ ఉండుంటే మనం చావా సినిమా కూడా చూసాం. ఇలా ఉంటుంటే అసలు ఈ ముఘల్ ఎంపరర్స్ని మామూలుగా ఆడుకునే వాళ్ళని కాదు కదా. అలాంటిది వీళ్ళకి లేని పవర్స్ కింగ్ అశోకాకి ఎలా వచ్చాయి? దాని మీద ఖచ్చితంగా ఎవరైనా సినిమా తీస్తే చాలా బాగుంటుంది. అసలు నిజంగా ఆయనకి పవర్స్ వచ్చాయా? ఇప్పుడు పవర్స్ వచ్చాయి కాబట్టి ఈ 9 బుక్ కాన్సెప్ట్ అనేది ఉంది. సో ఇది నిజమా లేదా ఇది కేవలం కల్పితమా? ఇది ఓన్లీ మన బుక్స్లో మన స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఎలాగో ఈ 9 బుక్స్ కూడా అలా అయినా అనేది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఆయనకి నిజంగా 9 పవర్స్ ఉన్నాయా, ఉంటే ఎలా వచ్చాయి అనేది ఒక సినిమా ఫుల్ లెంత్గా ఎవరైనా తీస్తే బాగుండు అనిపిస్తుంది. మేబీ ప్రభాస్ గారే అందులో యాక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది యాజ్ ఎ కింగ్ అశోక. మీకు ఏమనిపిస్తుంది? ఒక అశోక మీద సినిమా ఉండడం వర్త్ అనిపిస్తుందా? దానిని ఈ మిరాయికి లింక్ చేయొచ్చు, అంటే యాజ్ ఎ ప్రీక్వెల్. సో దీని తర్వాత వచ్చేది ఓకే సీక్వెల్, మిరాయ్ జైత్రయ. సో ఇట్స్ ఎ సీక్వెల్. సో ప్రీక్వెల్ కింగ్ అశోక మీద ఒక సినిమా వస్తే ఎంత బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. నాకైతే అదే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో నాకు కమెంట్ చేయండి.